అంటే మీకు అహింస పట్ల ఏమాత్రమే కానీ గౌరవం లేదు. మరి మీకు అహింస పట్ల గౌరవం లేక, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేక, వివేకానంద రెడ్డి పట్ల ప్రేమ లేక 6 సంవత్సరాలైన టీవీ సీరియల్ మాదిరి వివేకానంద రెడ్డి హత్య గురించి ఆమెను మీరు మాట్లాడుతూనే ఉండారు, వండి వారుస్తానే ఉండారు, రాస్తానే ఉండారంటే ఎవరి మీద మీకు ప్రేమ ఉంది? ఇది ఇట్లా రాస్తారు, ఇది ఇట్లా ఈ మధ్యకాలంలో 4 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి రాస్తానేది ఇట్నే. కృష్ణారెడ్డి డైరెక్షను, అవినాష్ రెడ్డి డైరెక్షన్, కృష్ణారెడ్డి యాక్షన్. ఇది ఒకరోజు, నిన్న ఒకరోజు, 6 సంవత్సరాలుగా. మరి దేనికోసం? దేనికోసం అంటే రాష్ట్ర ప్రజలారా ఒకే ఒక కారణం. వివేకానంద రెడ్డి రక్తం తీసుకొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి చొక్కాకు పుయ్యాల పూర్తిగా ఇట్లా. ఎంత విచిత్రం అంటే రక్తము మాదే, చొక్కా మాదే. ఓరి దీని అమ్మ జీవితమేసరా. రక్తము మాదే, చొక్కా మాదే. చనిపోయిన వ్యక్తి మా కుటుంబ సభ్యుడే. ఎవరి చొక్కాకు పూస్తున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి రాజకీయం అనే చొక్కాకు మీరు రక్తం పూసి ఆయనను అపవిత్రుని చేసి సర్వనాశనం చేయాలా? ఎట్లా దీనికి మార్గం? జగన్మోహన్ రెడ్డి హత్యలో భాగస్థుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలంటే ఒక పావు కావాలా మీకు? బలిపీఠం ఎక్కడానికి ఓ మనిషి కావాలా? ఆ బలిపీఠం ఎక్కడానికి మీరు ఎన్నుకున్న మనిషే మా ఎంపీ అవినాష్. కారణం ఆయన స్వయాన జగన్మోహన్ రెడ్డి గారికి తమ్ముడు కావడం చేత తమ్ముని హత్యలో భాగస్థుని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ రక్తపు మరకలు అంటించడం చాలా సులభంగా ఉంటుంది, ప్రజలు చాలా సులభంగా నమ్మించవచ్చని చెప్పి అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చినారు మీరు. 6 సంవత్సరాల కిందట మీరు అవినాష్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ రోజు వరకు అవినాష్ రెడ్డి వారి నాయనను, వారి కుటుంబ సభ్యులను మానసికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు కానీ, TV5 కానీ, మహా న్యూస్ వార్తలు కానీ ఎంత మానసిక వేదన కలిగించినారు ఆ కుటుంబానికి, అవినాష్కి మీరు నరకం చూపించినారు. వారి కుటుంబ వ్యక్తిత్వాన్ని హననం చేసి కొన్ని కోట్ల మంది దగ్గర వాళ్ళ కుటుంబ గౌరవాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అబద్ధాన్ని ప్రచారం చేసినారు. మీరు చేసిన నినాదం 5 సంవత్సరాల కిందట గుండెపోటు కాదు గొడ్డలి పోటు, ఈ నినాదంతో అవినాష్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేసి మానసికంగా క్షోభకు గురి చేసినారు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానంలో జడ్జి గారు తీర్పునిచ్చి 10-12 సంవత్సరాల శిక్ష ఎవరికైనా చెబితే ఆ శిక్ష అనుభవించిన దానికంటే ఎక్కువ శిక్ష అనుభవించినాడు అవినాష్. నరకం అనుభవించినాడు మీరు చేసిన పనికి. అతనికి ఏ కర్మ ఏ పాపము తెలియదు. అతను హత్యలు చేసే మనిషి కాదు, హత్యలు ప్రోత్సహించే మనిషి కాదు. శాంతి కాముకుడని 100 సార్లు చెప్పినా నేను. అతనే కానీ హత్యలు ప్రోత్సహించింటే ఈ జిల్లాలో రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే మేము జగన్ తప్ప మిగతా ఎమ్మెల్యేలం అందరం రాజీనామా చేస్తాం రాజకీయాలకు శాశ్వతంగా అని చెప్పినాం. ఇప్పుడు అదే మాట మీద ఉండా నేను. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్యలో సంబంధం ఉందని చెప్పి కోర్టు తీర్పిస్తే రాచమల్లుతో పాటు ఈ జిల్లాలో ఉండే మేమందరం ఎమ్మెల్యేలం, కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలం, ఏ ఒక్కరం కూడా రాజకీయాల్లో కొనసాగం. అవినాషి హత్య చేసిన తర్వాత, అవినాషి హత్యలో భాగం తర్వాత ఇక మేము కలుషిత ఈ రాజకీయాల్లో కొనసాగాల్సిన అవసరం లేదని ఆనాడు చెప్తానా, ఈనాడు చెప్తానా నేను. కానీ మీ ఉద్దేశం అవినాష్కి సంబంధాన్ని అంటగట్టాలా? సంబంధాన్ని అంటగట్టి ప్రజలను నమ్మించి వివేకానంద రక్తం తీసుకొచ్చి జగన్ సొక్కాకు బియ్యాలా? ఇంకా లేదంటే భారతమ్మ గారికి కూడా ఆపాదించాలా? ఎంత నీచులు మీరు! ఇదంతా నమ్మించడానికి, ఇదంతా చేయడానికి మీకు ఎవరు కావాలా? మీకు వ్యవస్థలను ఉపయోగించుకోవాలా? అన్ని వ్యవస్థలు మీకు ఉపయోగపడాలా? సిబిఐ ఉపయోగపడాలా? పోలీసులు ఉపయోగపడాలా? పచ్చ పత్రికలు మీకు ఉపయోగపడాలా? అబద్ధాలు మాట్లాడే రాజకీయ నాయకులు చేత నిరంతరం అబద్ధాలు మాట్లాడించాలా? ఈ వ్యవస్థలన్నీ ఉపయోగపడితే అవినాష్ రెడ్డిని ముద్దాయిం చేసి జగన్మోహన్ రెడ్డిని అపవిత్రుని చేసి రాజకీయంగా మీరు లబ్ధి అనుభవించడానికి ఈ ప్రయత్నం. అందులో భాగమే కదా. పోలీసులు మీరు ఏం చెప్తే అది డూడు బసమన్నా, మీరు ఏం చెప్తే అది డూడు బసమన్నా,
ఇంకా పోలీసులు డూడు బసవన్ అనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇది చాలా స్పష్టంగా వినాలి ప్రజలారా, తెలుసుకోవాలా కూడా మీరు.